నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల పట్టణంలోని 2వ వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కుక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మాజీ వైస్ చైర్మన్ చెల్ల మహేష్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలు రాజ్యాంగంపై అవగాహన పెంచడానికి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర భారతదేశాన్ని కాపాడుకోవడంతో పాటు రాజ్యాంగాన్ని కూడా కాపాడుకుందామని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిరోజు పాదయాత్రలు చేపడుతున్నామో ఏఐసిసి ఆదేశాల అనుసారంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే ఇప్పుడు రాజ్యాంగం రాసుకొని 75 సంవత్సరాలు దాటింది. దానికోసం జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జై బాపు గాంధీజీ గారు 1920 నుండి స్వాతంత్రోద్యమంలో ఆయన ప్రధాన పాత్ర వహించారు. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యింది 1924 డిసెంబర్లో. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాపూజీ గారిని ఒకసారి స్మరించుకోవాలి అని చెప్పేసి ప్రతి గ్రామాన్ని వెళ్ళి మేము జై బాపు అన్న నినాదంతో ప్రతి గడపకి వెళ్ళి మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమేమి పనులు చేస్తున్నామో అవి కూడా చెప్తా ఉన్నాము. అలాగే జై భీమ్ అనే నినాదం ఎందుకు తీసుకున్నామంటే, పార్లమెంటులో అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి, అంబేద్కర్ గారి గురించి చాలా అవమానకరంగా మాట్లాడారు. ఇవాళ దళితులు, అణగారిన వర్గాల వాళ్ళు, నిమ్న వర్గాల వాళ్ళు వీళ్ళందరూ కూడా అంబేద్కర్ గారిని ఒక దేవునిలాగా భావిస్తున్నారు. ఆయన మాత్రం మీరు అంబేద్కర్ అంటారు ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, ఇదే దేవుణ్ణి మీరు స్మరించుకుంటే మీకు మోక్షం వస్తుంది అని చెప్పేసి హేళనగా మాట్లాడడం జరిగింది. ఈరోజు అణగారిన వర్గాల వాళ్ళు సమాజంలో వాళ్ళు మిగతా అన్ని వర్గాల వాళ్ళతోని సమానంగా ఇవాళ ఉన్నారు, సమాన హక్కులు వాళ్ళకు వచ్చినాయి, సమాన అవకాశాలు వాళ్ళకు వస్తున్నాయి అని అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. అలాగే ఎవరైతే అణగారిన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించి వాళ్ళకు కూడా ఇంకా విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి అంబేద్కర్ గారు వాళ్ళు చేసిన కృషి ముఖ్యమైనది. అయితే అదంతా కూడా పట్టించుకోకుండా అంటే ఒక కుల దురహంకారంతో మాట్లాడడం అనేది సరైనది కాదు. అది కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఇట్లా మాట్లాడినారు కాబట్టి ప్రతి గ్రామాన మేము అంబేద్కర్ గారిని కూడా జై భీమ్ నినాదంతో వెళ్ళడం జరుగుతుంది. అలాగే రాజ్యాంగం ఏదైతే ఉందో 75 సంవత్సరాలైంది రాజ్యాంగం రచించుకొని మనం అమలు చేసుకొని, అందుకని చెప్పి జై సంవిధాన్ అన్న నినాదంతో మేము ప్రతి గ్రామాన పాదయాత్ర చేస్తున్నాము. ఎందుకంటే బీజేపీ వాళ్లకు రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవం లేదు. రాజ్యాంగం ఆ విలువల్ని కూడా వాళ్ళు గౌరవించడం లేదు. మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం మనది లౌకిక రాజ్యాంగం, సార్వభౌమ సామ్య లౌకిక గణతంత్ర రాజ్యం. మన సార్వభౌమ సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యం. అయితే ఈ లౌకిక అనే పదాన్ని పక్కకు పెట్టేసి కులాల మధ్యన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని గాంధీనగర్ నుంచి గోపాల్వాడ వరకు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా 3 ప్రధాన ఘట్టాలుగా తీసుకోవడం జరిగింది. అందులో మొదటిది జై బాపు. మన జాతిపిత అయినటువంటి గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 100 సంవత్సరాలు అయిన సందర్భంగా గాంధీజీ యొక్క ఆశయాలను, విలువలను ప్రజలకు తెలియజేసి ప్రజల్లో చైతన్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అదేవిధంగా 2వ ఘట్టము మనకు భగవద్గీత, ఖురాన్, బైబుల్ వాటితో సమానమైన మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా రాజ్యాంగం యొక్క విలువలను ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అదేవిధంగా 3వ ఘట్టము మన రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మన రాజ్యాంగాన్ని రూపకల్పి అయిన అంబేద్కర్ భారతదేశం యొక్క సమానత్వము, దేశంలోని ప్రజలకు స్వేచ్ఛను కల్పించే
స్వేచ్ఛను కల్పించే హక్కును కల్పించి భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి అంబేద్కర్ గారిని కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అవమానించిన విషయం ప్రజలందరూ గమనించారు. ఈ నెల 15న క్యాతన్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిలు ప్రారంభించడం జరుగుతుందని రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రారంభం ఏర్పాట్లను మందమరి సిఐ శశిధర్ రెడ్డి స్థానిక నాయకులు శనివారం పరిశీలించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఎంపీగా ఉన్న గడ్డం వివేక్ వెంకటస్వామి అప్పటి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల నిర్మాణంలో అలసత్వం నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ వెంకటస్వామి పనుల నిర్లక్ష్యంపై ఆరా తీసి అవరోధాలు లేకుండా చేసి భూ నిర్వాసితులకు నష్టపరిహారం, కాంట్రాక్టుకు నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంత ప్రజల సహకారాన్ని నెరవేర్చాలని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. అలాగే ఈ ప్రారంభోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, ఊర్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, నీలం శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ పన్నాసరాజు, ఎస్ఐ రాజశేఖర్ ఉన్నారు. 4 దశాబ్దాల కళ క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎన్నో సంవత్సరాలుగా గత పాలకుల నిర్లక్ష్యానికి గురై అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని 2024లో ఎలక్షన్ సమయంలో రామకృష్ణాపూర్ ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి ఆనాడు 2011 లోపల క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేపించి రైల్వే వంతెన నిర్మాణం చేసిన తర్వాత రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైపోయి అసంతృప్తిగా ఉన్నటువంటి ఒక తరుణం లోపల వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏఈ గారితో, డిఈ గారితో, R&B ఎస్సీ గారులతో మాట్లాడి, కాంట్రాక్టర్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఒక సమరు ఎవరైతే ఈ యొక్క అలైన్మెంట్ని మార్చడం వల్ల జాప్యం జరిగిందో ఆ జాప్యం వల్ల భూమిని కోల్పోయినటువంటి ఒక భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి కాంపెన్సేషన్ ఇప్పించి కాంట్రాక్టర్కి వారు నిర్మించినటువంటి పనులకు డబ్బును ఇప్పించేసి త్వరితగతిన మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామకృష్ణ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాం. రామకృష్ణాపూర్ ప్రజలారా 15వ తారీఖు ఉదయం 10:30 గౌరవ అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఈ యొక్క బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక రామకృష్ణాపూర్ ప్రజలు, అదేవిధంగా వ్యాపార సంఘాలు, కుల సంఘాల పెద్దలు, కుల సంఘాలు, అదేవిధంగా రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు, అదేవిధంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వివిధ వార్డుల సభ్యులకు, ప్రజలకు, వీరితో పాటు మందమరి మున్సిపల్, చిన్నగుంట, మామిడిగట్టు, పొన్నారము, అందుగులపేట, వెంకటాపూర్ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక శుభవార్త ఏంటంటే గౌరవనీయులు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి వారసులు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో 2011లో ఆ రోజు వారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచిర్యాల ప్రాంతానికి పోవాలంటే రైల్వే గేట్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, చాలా కష్టనష్టాలకు పోతున్న ఉద్దేశంతో ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు ఈ క్యాతన్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకురావడం జరిగింది. జరుగుతున్నప్పుడు కూడా ఉద్యమకారుడిగా ఆయన ముందు జరుగుతూనే ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణం, ఆ తర్వాత R&B కోసం అని చెప్పేసి R&B వాళ్ళకు శాంక్షన్ చేపిస్తే ఆ తర్వాత 2010 అప్పుడున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఓడిపోవడం జరిగింది. అప్పుడు నిర్లక్ష్యానికి గురి చేయడం వల్లనే ఈ కాలయాపన జరిగింది. ఈ కాలయాపన సమయం లోపల కుటుంబాలు ఇలా అపరులైనారు. ఎందుకంటే ఆ గేటు పడడం వల్ల, పాము కావడం వల్ల ఒక జవాన్, అది కాకుండా రైలు యాక్సిడెంట్ కూడా చనిపోవడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2023లో జరిగినటువంటి ఎన్నికలుగా వివేక్ వెంకటస్వామి గారు ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందిన వెంటనే ఈ ఫ్లైఓవర్ పై దృష్టి సాధించి ఏదైతే కింద వాళ్ళకి 56 లక్షల రూపాయలు అందజేసి, అదే కాకుండా కాంట్రాక్టర్ గారికి 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి ఈ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడం జరిగింది. కనుక విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు ప్రతి ప్రముఖులకు కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 15వ తేదీన మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి దళితులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మంచిర్యాల జిల్లా దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐబీ చౌరస్తాలో గల పాత విగ్రహం స్థానంలో స్థానిక ఎమ్మెల్యే చొరవతో విగ్రహ రూపాన్ని పెద్దదిగా చేసి తిరిగి పునఃప్రతిష్ఠ చేయడానికి సోమవారం అంబేద్కర్ జయంతి రోజున ముహూర్తం నిర్ణయించామని, ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రులు రానున్నారని, ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుండి ప్రజలందరూ భారీ ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ జయంతి పండుగకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాలలోని అంబేద్కర్ ఈ యొక్క సర్కిల్ ఇంతకుముందు చాలా పెద్దగా ఉండేది. మరి ఈ చాలా పెద్దగా ఉండు చేత మరి ఏదైతే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. మరి ఆ యొక్క ఇబ్బందికరం అనేది గత పాలకులు ఇష్టమున్న రీతిలో దళితులను పిలవకుండానే, కుల సంఘాలను పిలవకుండానే, అంబేద్కర్ సంఘాన్ని పిలవకుండానే మరి చేయడం జరిగింది. మరి మేము కూడా అంబేద్కర్ సంక్షేమ సంఘం ఏదైతే మంచిర్యాల ఉందో మరి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇంతగా పెద్దగా అద్దు సార్ మాకు కొంచెం చిన్నగా చేసి ఈ యొక్క విగ్రహాన్ని పెద్దగా చేసి ఇవ్వాలి, మరి అన్ని జిల్లాలలో కూడా చాలా బాగా ఉంది, మరి మా జిల్లాలో కూడా మరి చాలా బాగుంటట్టు ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టాలి, ఇది కొంచెం చిన్నగా చేసి మౌంటైన్స్ అంతా పెట్టాలన్నప్పుడు మరి గౌరవనీయులు పెద్దలు మరి శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు మరి మమ్మల్ని పిలిచి మా మాటను గౌరవించి మరి వారు మాట ఇచ్చి ఖచ్చితంగా ఈ 14కు మీరు అనుకున్న దానికంటే నేను ఎక్కువ చేసి చూపిస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగానే మరి ఈ 14th రేపటి 14కు మరి కొత్త విగ్రహం వచ్చి మరి ఏదైతే నైట్లో విగ్రహం ఫిట్ చేయడం జరిగింది, ఆ యొక్క విగ్రహం ఫిట్టింగ్ కూడా మరి అంత రాత్రి 2 గంటల రాత్రి కూడా వారు అక్కడ ఆ విగ్రహం ఫిట్ అయ్యేదాకా ఉండడం జరిగింది. మరి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మరి అప్పుడు మమ్మల్ని పిలిచి ఎప్పుడు సందర్భంగా మాట్లాడిన సందర్భాలు లేవు. మరి ఈ గౌరవనీయుల ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు రాత్రి అంతా కూడా ఉండి విగ్రహం ఫిట్ అయ్యేదాకా ఉండి మరి వెళ్ళడం జరిగింది. మరి మేమైతే దళిత సంఘాలందరూ అంబేద్కర్ సంఘం అంతా కూడా వారికి 59 కులాలు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఏప్రిల్ 14 ఉందో మరి దానికి బట్టి విక్రమార్క గారు మరి ఇంకా మినిస్టర్లు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ బడుగు బలహీన వర్గాలు అందరూ అన్ని కుల మతాలు అందరూ కూడా వచ్చి నిజమైన పండుగ మాకు 14 తారీఖు రోజే నిజమైన పండుగ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మా దళితుల పండుగకు అందరూ వచ్చి మరి ఈ యొక్క జయప్రదం చేయాలని కోరుకుంటూ మంచిర్యాల ప్రజానికానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సోమవారం 14వ తారీఖు సాయంత్రం 4:30 గంటలకు ఐబీ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ, అదేవిధంగా అంబేద్కర్ గారికి నూతన ప్రారంభోత్సవం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి దానికి ముఖ్య నాయకులు ఎమ్మెల్యే గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మినిస్టర్లు అందరూ హాజరై విచ్చేసి ఆ ఒక పండుగను కనుల పండుగ జరుపుకోవడానికి మీరందరూ సహకరించాలని, మంచిర్యాల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క పండుగలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అంబేద్కర్ సంక్షేమ సంఘం నుండి కోరుతా ఉన్నాం. ఈ యొక్క నూతన ప్రారంభోత్సవానికి పూనుకున్నటువంటి గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు వారు ఏదైతే మాట ఇచ్చిండ్రో మాట ప్రకారంగా నిలబడి అందిస్తానో మీకు తొందరలోనే నేను ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాను అని చెప్పేసి మాటిస్తే మా అందరికీ కూడా కొంత నమ్మకంగా కలగలేదు. కానీ ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పేసి వారు నిరూపించుకున్నారు. కాబట్టి వారికి అంబేద్కర్ సంక్షేమ సంఘం నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ యొక్క పండగ ప్రతి సంవత్సరం ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. అటువంటిది ఈ యొక్క మన ప్రారంభోత్సవాని కోసం సాయంత్రం ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రతిసారి కూడా అన్ని సంఘాలు కలిసి, అన్ని కులాలు కలిసి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి అందరం కలిసి అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపలే జరుపుతూ ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయేది కూడా అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది అధికారికంగా జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ ఆహ్వానితులే. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ విగ్రహానికి పూలమాల వేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కరు దీనికి హాజరు కావాలి, తన వంతు బాధ్యతగా రావాలని కోరుకుంటూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
చెన్నూరు పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కాలనీలోని శబరి ఆంజనేయ స్వామి దేవాలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ భక్తులు సామూహికంగా స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున లోక కళ్యాణం కోసం నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. అనంతరం ఆలయంలో భక్తులు భజన కీర్తనలు పాడుతూ స్వామివారిని కీర్తించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతులిచ్చి భక్తులను దీవించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గిరిలి మల్లయ్య, నిన్నెల సమ్మయ్య, గడ్డం మధునేశం, రఘువీర గౌడ్, నిన్నెల సత్యం, నిన్నెల రాజ్యం, పాతర్ల తిరుపతి, నాయిని బాలయ్య పాల్గొన్నారు. కాగా లక్షిపేట పట్టణంలోని అంగడి బజారు హనుమాన్ ప్రధానాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు లక్షిపేట పట్టణ పురోహితులు వేద పండితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా హనుమాన్ ఆలయంలో ఉదయం అభిషేకం, రామ సంకీర్తన, అదేవిధంగా 108 స్వాములచే హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని ఆయన అన్నారు. లక్షిపేట పట్టణంలో ప్రతి ఇంటా ప్రతిరోజు గత కొన్ని సంవత్సరాల నుండి హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని హనుమాన్ స్వామి భక్తులు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ స్వామి భక్తులు పాల్గొన్నారు. శ్రీ హనుమాన్ జయంతి కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఈరోజు చక్కగా 108 స్వాములతో హనుమాన్ చాలీసా కార్యక్రమం ఇది లక్షిపేటలో ప్రతిరోజు ప్రతి ఇంటా జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇంకా ప్రతి ఇంటి లోపల ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు భక్తులు వెళ్ళి ఆ యొక్క గృహాల్లో హనుమాన్ చాలీసా చదవడము, మరి హనుమాన్ అంజనాశీయో వాయుపుత్రో మహాబలహ అన్నట్టు అతను మనకు శక్తినిచ్చి మనం అనుకునేటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా మనకు తోడు నీడగా ఉంటూ మన కార్యక్రమాలని విజయవంతం చేస్తూ మనందరి లోపల కూడా రామభక్తి అనేదాన్ని పరవశింపజేయడానికి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క మందిరంలో హనుమ జయంతి కార్యక్రమం ఉత్సవం మహావైభవపేతంగా జరుగుతుంది. ఈరోజు ఉదయం నుండి స్వామివారికి అభిషేక కార్యక్రమము, తదుపరి స్వామి వారిచే నామ సంకీర్తనలు, గ్రామం లోపల శోభాయాత్ర ఇలా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అట్టి స్వాములందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి కృపతో వారందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు మరియు వారి గృహంలో సుఖశాంతులు కలగాలని సకల భక్తజనులందరూ కూడా ఆ యొక్క హనుమంతుని యొక్క ఆశీర్వచనంతో సుఖంగా ఉండాలని కోరుతున్నారు. కాగా హనుమాన్ జయంతి వేడుకలను ఆదివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్లోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందమరి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తమ్మిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు. హనుమంతుని దయ వల్ల ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు గంప ఆంజనేయులు, బండారి సూరిబాబు, సతీష్ బాబు, సంతోషారి, తిరుమల రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ కూడా హనుమంత్ విజయోత్సవ శుభాకాంక్షలు. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుడు ఉద్భవించాడని చెప్పి మనకు చెప్తున్నారు పెద్దలందరూ కూడా. ఈ రోజున హనుమంతుడు విజయోత్సవాన, హనుమంతుడు అంటేనే విజయానికి ప్రతీక. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి మనకు పురాణ ఇతిహాసాలు చెప్తున్నారు. అట్లాగే ఎవరైనా కూడా రామచంద్ర స్వామి లాంటి వాడే స్వామి, నేను అందరికీ కూడా లోకమంతా కూడా అందరికీ సహాయం చేశాను, కానీ నీకు మాత్రమే నేను రుణపడి ఉన్నాను అని చెప్పి హనుమంతుడితో అన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి గొప్ప రామచంద్రుడు లాంటి వాడే రుణపడి ఉన్నాడు అంటే హనుమంతుడు ఎంతటి గొప్పవాడో మనం అర్థం చేసుకొని ఆ స్వామిని ఆదర్శంగా తీసుకొని ఎంతటి వారైనా కూడా ఒక దాసత్వాన్ని కలిగి అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టుగా ఒక సింపుల్గా ఉండే ప్రయత్నం చేస్తూ యువతంతా కూడా సన్మార్గంలో నలవాలి. హనుమంతుని యొక్క ఆదర్శాన్ని తీసుకొని యువత కూడా వారి యొక్క జీవితంలో, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ ఉన్నత స్థితికి చేరుకోవాలి. ఎందుకంటే హనుమంతుడు అంటేనే జ్ఞానానికి ప్రతీక, హనుమంతుడు అంటేనే శక్తికి ప్రతీక. అటువంటి హనుమంతుడిని ఎవరైతే ధ్యానిస్తారో వారికి అటువంటి శక్తి లభిస్తుంది అని చెప్పి మన పురాణ ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. అటువంటి హనుమంతుని పూజిద్దాం, హనుమ అనుగ్రహాన్ని పొందుదాం. మన మందమరి పట్టణంలో ఉండేటువంటి పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేకంగా ఈరోజు హనుమత్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి విశేషంగా మన్యు సూక్తంతో అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. అట్లాగే విశేష పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు ఇచ్చి తమ పంటలను కాపాడండి అంటూ
చేరేల మాచన్పల్లి గ్రామ రైతులు ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని వడ్డేపల్లి గ్రామం దేవి చెరువుకు ఇటీవల మల్లన్న సాగర్ కెనాల్ ద్వారా నీటిని తరలించారు అధికారులు. దేవి చెరువు నుండి జలకలను సంతరించుకోవడంతో ఈ చెరువు నుండి పక్కన ఉన్న మాచిన్పల్లి చేరిల సదరి చెరువుకు నీటిని తరలించాలని కెనాల్ అధికారులను కోరారు రైతులు. సర్వే నిర్వహించిన కెనాల్ నీటిపారుదల అధికారులు కాలువ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చేరిల గ్రామ రైతులకు సూచించారు. వడ్డేపల్లి దేవి చెరువు నుండి చేరిల సదరి చెరువుకు ఉన్న పాత కాలువను పునరుద్ధరిస్తుంటే వడ్డేపల్లి గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు అడ్డుకొని తమపై దాడులకు పాల్పడుతున్నారని మాచిన్పల్లి చేరిల గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాల కాలం నుండి ఉన్న కాలువను పునరుద్ధరిస్తుంటే అడ్డుపడుతున్నారని సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫారెస్టు అధికారులు స్పందించి సర్వే నిర్వహించి పాత కాలువను పునరుద్ధరించేందుకు తమకు సహకరించాలని చేరిల గ్రామ రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.